us have a very brief meditation tonight. కాబట్టి మనం ఒక చిన్న వాక్య ధ్యానాన్ని కలిగి ఉందాం. This is from chapter 5, 1 to 11 verses. Very familiar passage. లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనంలో ఉన్న వాక్య భాగము మనకందరికి పరిచయమైన వాక్య భాగం నుండి మనం వాక్య ధ్యానం కలిగి ఉందాం. This is one of the most important events in the life of Peter. పేతురు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన జీవిత సంఘటనలో ఒక సంఘటన మనం ఇక్కడ చదువుకుంటాం. So I want to give the title to this passage like this. కావున ఈ వాక్య భాగానికి ఈ విధంగా టైటిల్ ను ఈ విధంగా సారాంశాన్ని మనం కలిగి ఉండాలని నేను అనుకుంటున్నాను. Radical change of Peter. ఇంగ్లీష్ లో రాడికల్ చేంజ్ ఆఫ్ పీటర్ అనగా తెలుగులో పేతురులో చారిత్రాత్మక మార్పు లేదా గొప్ప మార్పు అని మనం అనుకోవచ్చు. So in our life from birth to death, if at all we recall some important events in our life, we can recall them like 3, 4, 7, even 20 also. మన జీవితంలో మన పుట్టుక నుండి మన మరణం వరకు మన జీవితంలో జరిగిన సంఘటనలను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకొని చెప్పాలంటే 3, 4, 5, 6 ఈ విధంగా ఈ సంఘటనలు నాకు చక్కగా జ్ఞాపకం అని మనం చెప్పడానికి రావచ్చు. If at all I ask Peter, what are the most important events in your life? If at all I ask like that, Peter will be ready to share this event from 7 of big events in his life. ఒకవేళ ఇటువంటి ప్రశ్ననే నేను పేతురు గారికి వేస్తే మీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలు ఏవి అని అడిగితే బహుశా పేతురు గారు ఈ సంఘటనను ఖచ్చితంగా ఆయన ప్రస్తావించేవాళ్ళు. So this is one of the most important events in the life of Peter. పేతురు జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలో ఒకటి ఈ సంఘటన. Because this incident brought a radical change in the life of Peter. ఎందుకనగా పేతురు జీవితంలో ఈ సంఘటన ఒక గొప్ప పెను మార్పును తీసుకొని వచ్చినట్లు మనం చూస్తాం. There was a big resolution and decision in his life. ఒక గొప్ప తీర్మానము, దృఢమైన తీర్మానము, ప్రగాఢమైన తీర్మానము పేతురు ఆయన జీవితంలో చేసుకున్న సంఘటన ఇది. So in this passage, in this event, we can see 7 or 8 steps. ఈ సంఘటనలో లేదా ఈ వాక్య భాగంలో మనము 7 లేక 8 స్టెప్స్, 7 లేక 8 మెట్లు మనం చూడవచ్చు. Or we can call them 7 principles for great change in Peter. లేదా పేతురు జీవితంలో గొప్ప మార్పుకు 7 సూత్రాలు అని మనం ఇక్కడ చూడవచ్చు. So generally change may not happen all of a sudden. సాధారణంగా మార్పు ఒకేసారి సడన్ గా ఆకస్మికంగా జరగకపోవచ్చు. There will be some process. ఒక ప్రాసెస్ అనగా మెట్ల వారిగా వెళ్తూ మార్పు రావచ్చు. So here in this passage we can see 7 or 8 steps. ఈ వాక్య భాగంలో మనం 7 లేదా 8 మెట్లు మనం చూస్తాం. The first one is a revelation of the Lord Jesus. మొదటి మెట్టు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత. That we see in verse 1. అది మనం మొదటి వచనంలో చూస్తాం. Second one, room for Jesus. రెండవ మెట్టు లేదా రెండవ స్టెప్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రవేశం. Third step, rhema of Jesus. మూడవ మెట్టు ఏంటంటే రేమా ఆఫ్ జీసస్ అనగా ప్రభు యొక్క ప్రత్యేకమైన వాక్కు. That we see in verse 4. దాన్ని మనం 4వ వచనంలో చూస్తాము. Fourth one, response of Peter. 4వ మెట్టు ఏంటంటే పేతురు యొక్క ప్రతిస్పందన. That we see in the 5th verse. దానిని మనము 5వ వచనంలో చూస్తాం. Then 5th one, 5వ మెట్టు record break of Peter. పేతురులో
రికార్డ్ బ్రేకింగ్ అనగా ప్రధానమైన జీవిత ఘట్టం అని మనం చూస్తాం. That we see in verse 6. దాన్ని మనం 6వ వచనంలో చూస్తూ ఉన్నాం. Then we see the 6th one. తర్వాత 6వ మెట్టు ఏంటంటే Reciprocity of Peter. పేతురు పరస్పర అన్యోన్యత లేదా పేతురు పాలు పంచుకోవడం అన్న విషయం మనము 6వ మెట్టుగా చూస్తున్నాం. That we see in the verse 7. అది 7వ వచనంలో మనం చూస్తున్నాం. Then 7th one. 7వ మెట్టు తర్వాత Realization and recognition of Peter. పేతురు గ్రహించుట, ప్రభువును గుర్తెరుగుట అన్నది మనం 7వ మెట్టుగా చూస్తున్నాం. That we see in verse 8 and 9. 8, 9 వచనాలలో ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Last one, resolution of Peter. చివరిగా పేతురు గట్టి తీర్మానము లేదా దృఢ తీర్మానము అని మనం చూస్తాం. That we see in the verse 10 and 11. 10, 11 వచనాలలో ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. So these 7 or 8 steps we will just see in detail now. ఈ 7 లేక 8 మెట్లను మనము వివరంగా ఇప్పుడు గమనిద్దాం. The first one is revelation of the Lord Jesus. మొదటి విషయం ఏంటంటే ప్రభువైన యేసు యొక్క ప్రత్యక్షత. That we see in the first verse. మనం మొదటి వచనంలో దాన్ని చూస్తూ ఉన్నాం. And it came to pass that as the people pressed upon him to hear the word of God, he stood by the lake of Gennesaret. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసెరతు సరస్సు తీరమున నిలిచి. So that is very, very important in our lives. ఇది మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. The revelation of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. In the early morning, the Lord came to Gennesaret to meet Peter and friends. తెల్లవారుజాముననే ప్రభువైన యేసు గెన్నెసెరస్సు సరస్సు తీరమున ఆయన పేతురు మరియు అతని స్నేహితులను కలవడానికి వచ్చారు. That revelation helped Peter a lot. ఆ ప్రత్యక్షత పేతురుకు ఎంతో సహాయం చేసింది. So every day in the morning, we need to wait upon the Lord for his revelation through the word of God. కనుక ప్రతిదినము తెల్లవారుజామున మనము ప్రభు ప్రత్యక్షత కోసం అనగా దేవుని వాక్యం ద్వారా ఆయన ప్రత్యక్షత కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. That revelation can help us entire the day, entire the week, entire the life also. ఆ ప్రత్యక్షత ఆ రోజుకు లేదా ఆ జీవితానికి మొత్తానికి కూడా అది ఎంతో సహాయకరంగా ఉంటుంది. That is a great incident. God meeting the people in person. ఇది ఎంతో ముఖ్యమైన సంఘటన. దేవుడు వ్యక్తులను కలవడం. So that is the first one. అది మొదటి విషయం. That we should not miss in our life. ఇది మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. We see in various occasions, events in the Bible, the Lord met the people in the morning. పరిశుద్ధ గ్రంథంలో మనము చాలా పరిస్థితుల్లో చాలా సంఘటనల్లో మనం చూస్తాం ఏంటంటే ప్రభువు వ్యక్తులను తెల్లవారుజామున కలవడం. So morning hours are precious hours to spend time with the Lord. తెల్లవారుజామున సమయాలు అవి ఎంతో ప్రశస్తమైనవి ప్రభువును మనం కలవడానికి. So that is the first one. అది మొదటి విషయం. Second one, room for Jesus. రెండవ విషయము ప్రభు అయిన యేసుకు ప్రవేశము. That we see in the second verse and third verse. ఆ విషయాన్ని మనం 2, 3 వచనాల్లో చదువుకుంటాం. And saw 2 boats standing by the lake, but the fishermen were gone out of them and were washing their nets. And he entered into one of the boats, which was Simon's, and asked him that he would thrust out a little from the land. And he sat down and taught the people out of the boat. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. In these 2 verses we see
Peter gave room for Jesus. ఈ 2 వచనాలలో మనం చూసేది ఏంటంటే పేతురు ప్రభువైన యేసుకు ప్రవేశాన్ని ఇచ్చాడు. Jesus was in need of Peter and his boat. ప్రభువైన యేసుకు పేతురు మరియు ఆయన దోణి అవసరంగా ఉన్నది. In the evening, God needs you and your life. సాయంకాల సమయాన్న దేవునికి నీవు నీ జీవితం అవసరం. So here the Lord asked Peter, I need your boat. Then Peter gave the boat. Jesus entered into the boat and sat and started preaching. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పేతురును తన దోణి కోసం అడిగినప్పుడు పేతురు ఆ దోణెను ప్రభువుకు ఇచ్చాడు. అటు తరువాత ప్రభు ఆ దోణిలోకి ఎక్కి అందులో కూర్చుండి జన సమూహములకు బోధ చేస్తూ ఉండెను అని మనం చదువుతున్నాం. He boarded, he sat and he taught. ఆయన దోణి ఎక్కాడు, ఆయన కూర్చున్నాడు, ఆయన బోధ చేశాడు. So when Peter gave access or room unto the Lord, entire the boat is changed. ఎప్పుడైతే పేతురు ప్రభువుకు ఆ ప్రవేశాన్ని ఇచ్చాడో ఈ దోణి మొత్తం దాని పరిస్థితి మారిపోయినట్లు మనం చూస్తాం. The boat has become dais. The boat has become platform. The boat has become pulpit for the Lord. ఈ దోణిని ఒక స్టేజ్ లాగా, ఈ దోణిని ఒక పిలుపిట్ లాగా, ఈ దోణిని బోధ చేయడానికి ఉన్న ఆ ప్రదేశం లాగా మారిపోయినట్లు మనం చూస్తున్నాం. Simple. When the Lord takes place in our life, there will be change in our life. ప్రభువు మన జీవితంలో ప్రవేశించినప్పుడు గొప్ప మార్పులు మన జీవితంలో మనం చూస్తాం. Mary and Joseph were badly in need of shelter for Mary's delivery there in Bethlehem. మరియా మరియు యోసేపులు మరియా కాన్పు కోసమై ప్రసవ వేదన పడుతున్నప్పుడు వారికి ఒక గుడారము లేదా తలదాచుకోవడానికి ఒక స్థలం కోసం వారు వేచి చూస్తున్నారు. Nobody gave room. ఎవరు వారికి స్థలం ఇయ్యలేదు. Only the owner of cowshed gave access, room for Mary and Joseph to stay. కేవలము పశుల పాక యజమాని మరియా యోసేపులకు తలదాచుకున్నటకు ఆయన స్థలాన్ని ఇచ్చినట్లు మనం చూస్తాం. Mary gave birth to the Lord Jesus Christ in that cowshed. మరియా ప్రభువైన యేసుక్రీస్తుకు ఆ పశుల పాకలో జన్మనిచ్చినట్లు మనం చూస్తున్నాం. Before Jesus' birth, it was a cowshed. ప్రభువైన యేసు జన్మ ముందు అది పశుల పాక. After Jesus' birth, it has become worship center. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తరువాత అది ఆరాధించే స్థలంగా మారింది. Angels came into that shelter and started singing. దేవదూతలు అక్కడికి వచ్చి వారు గానాలు ప్రతిగానాలు చేయడం మొదలుపెట్టారు. It has become a small paradise. అది ఒక చిన్న పరదైసు లాగా మారిపోయింది. And big stars stood above the shelter, above the cowshed. ఒక గొప్ప నక్షత్రము ఆ పశుల పాక మీదుగా నిలబడింది. And Magi, 3 east wise men came and started worshiping there. తూర్పు దేశపు జ్ఞానులు ఆ ప్రదేశానికి వచ్చి ప్రభువును ఆరాధించారు. Generally we say 3, but there may be more than 300. That is what R.R.K. Murthy says. సాధారణంగా మనం 3 అని చెప్తాం, కానీ ఆర్ఆర్కే మూర్తి గారు బహుశా 300 కంటే ఎక్కువ మంది ఉండొచ్చు అని ఆయన చెప్పారు. So when the group of wise men came to that Bethlehem, and how big celebration it was that day. ఎప్పుడైతే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఈ గొప్ప సమూహము వారు వచ్చారో ఎంత గొప్ప వేడుక ఆ బెత్లెహేములో ఆ ప్రదేశంలో జరిగిందో. Even now also that place is one of the greatest pilgrim centers in the world. ఇప్పటికీ కూడా మన ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలో ఈ బెత్లెహేము ఈ ప్రదేశము ఒక గొప్ప ప్రదేశంగా, ఒక గొప్ప క్షేత్రంగా ఇప్పటికీ అక్కడ జనాలు వస్తున్నారు. It is just because of one thing, that is they gave room to Jesus. దీనికి కారణం ఏంటి అంటే వారు
ప్రభువైన యేసుకు ప్రవేశాన్ని ఇచ్చారు. So in our life, the more access room we give unto the Lord, the more benefit we get in the Lord. మనము ఎప్పుడైతే ఎంత ఎక్కువగా ప్రభువుకు మనము ప్రవేశాన్ని ఇస్తామో అంత ఎక్కువ లాభాన్ని, అంత ఎక్కువ ఉపయోగాన్ని మనం పొందుతాము. Third step is Rhema of Jesus. మూడవ మెట్టు ఏంటంటే ప్రభు యొక్క ప్రత్యేకమైన వాక్కు. That we see in the verse 4. 4వ వచనంలో దాన్ని మనం చూస్తున్నాం. ఆయన in the words for now, when he had ceased speaking, he said unto Simon, launch out into the deep and let down your nets for a draught. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. In the fourth verse, we see two important things, that is logos and rhema. 4వ వచనంలో మనము రెండు ముఖ్యమైన విషయాలు చూస్తాం. ఒకటవది లోగోస్, రెండవది రేమా. First one, logos, means he spoke with the people. మొదటిది లోగోస్ అనగా ఆయన జన సమూహాలతో ఆయన మాట్లాడారు. Second one is rhema, that he spoke directly, personally with Peter. రెండవది రేమా అనగా ఆయన వ్యక్తిగతంగా, ఆయన పర్సనల్ గా పేతురుతో మాట్లాడడం. So that is very, very important in our life. ఇది మన జీవితాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైనది. God's voice come to the people, come to the person individually. దేవుని స్వరము, దేవుని వాక్కు ప్రజలందరికీ వస్తుంది. అదే విధంగా వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కూడా దేవుని వాక్కు ప్రత్యక్షం అవుతున్నది. Yesterday night we heard two messages. నిన్నటి రాత్రి మనం రెండు ప్రసంగాలను విన్నాము. Two messages for the people who were in the Mandiram, who were on Zoom. ఈ రెండు సందేశాలు మందిరంలో ఉన్న వారికి, అదే విధంగా జూమ్ లో ఉన్న వారికి అందించబడినవి. So around 50 or 60 people heard logos. దాదాపు 50 నుండి 60 మంది వారు లోగోస్ ను వారు విన్నారు. In that message, there may be one straight point to you personally. ఆ సందేశంలో ఒక పాయింట్ నేరుగా నీకు తాకినది ఉండవచ్చు. Did you find out that? నువ్వు అది ఏంటో కనుక్కున్నావా? Here Peter knows the voice of Jesus personally to Simon. Simon, it is for you. ఇక్కడ పేతురు ప్రభు ఆయనతో నేరుగా మాట్లాడిన మాట ఎరిగాడు. సీమోను, అది నీవే అన్నట్లుగా. So yesterday night, did you feel that or not? నిన్నటి రాత్రి ఆ విధంగా నీవు అనుభవించావా లేదా? That is very, very important. అది చాలా ముఖ్యమైన విషయం. Logos is one and the Rhema is a different one, straight to you individually. లోగోస్ అన్నది ఒక విషయం అయితే రేమా అన్నది మరి ఒక విషయం. రేమా అన్నది నేరుగా అది నిన్ను తాకే మాట. So here, Rhema of Jesus we see in life of Peter. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రత్యేక వాక్కు అనగా రేమా అనేది పేతురు జీవితంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. In that Rhema only we see 4 words. ఈ ప్రత్యేక వాక్కులో మనకు 4 పదాలే కనిపిస్తూ ఉన్నాయి. Launch the boat. దోణెను లోతునకు నడిపించి. Cast the net. నీ వలలు వేయుడి. That's all. అంతే. Very short but very sharp. చాలా కొద్ది మాటలు, కానీ ఇవి చాలా పదునైన మాటలు. Very precious, very precise. చాలా ప్రశస్తమైనవి, చాలా కరెక్ట్ అయినవి, చాలా సూటి అయిన మాటలు. So that we need to get every day from the Lord. దీనిని మనము ప్రతిరోజు ప్రభువు నుండి పొందాలి. When you listen to the voice very keenly, the Lord will speak with you. This is the way you should go. ప్రభు యొక్క స్వరాన్ని ఏకాగ్రతతో, ధ్యానంతో మనం వింటూ ఉన్నప్పుడు ప్రభువు ఇదే ఈ మార్గము, నువ్వు దీంట్లో వెళ్ళాలి అని ఆయన చెప్తారు. Our God is personal God. మన దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడే దేవుడు. He speaks with the multitude. He speaks the man individually. ఆయన ప్రజలందరితో మాట్లాడతాడు. ఆయన వ్యక్తిగతంగా ఒక్కరితో కూడా మాట్లాడతాడు. That we can get when we are in solitude. అటువంటి అనుభవము మనము ఏకాంతంలోనే మనం పొందగలం.
So take time to sit before the Lord. Lord, speak with me straight. ప్రభు యొద్ద కూర్చుండి ప్రభువా నాతో నేరుగా మాట్లాడు అని మాట్లాడడానికి మనం సమయాన్ని తీసుకోవాలి. That is the third one. అది మూడవ విషయం, మూడవ మెట్టు. Fourth one, response of Peter. నాలుగవ విషయము పేతురు యొక్క ప్రతిస్పందన. That we see in the fifth verse. ఆ విషయాన్ని 5వ వచనంలో మనం చూస్తున్నాం. And Simon answering said unto him, Master, we have toiled all the night and have taken nothing. Nevertheless, at thy word, I will let down the net. సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాస పడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. So here in this fifth verse, the response of Peter we see in two ways. ఈ 5వ వచనంలో పేతురు యొక్క ప్రతిస్పందన మనకు రెండు విధాలుగా కనిపిస్తుంది. Number one is he is telling about his failure. ఒకటో విషయము ఆయన తన వైఫల్యాలను, ఫెయిలియర్స్ ని చెబుతున్నాడు. Second one, he is sharing his obedience. రెండవ విషయం ఏంటంటే ఆయన తన విధేయతను ఇక్కడ చూపిస్తున్నాడు. The first one, failure. Oh Lord, entire night we toiled, we got nothing. మొదటి విషయము వైఫల్యము. ప్రభువా, రాత్రంతా ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. Very, very important phrase here is nevertheless. చాలా ముఖ్యమైన మాట ఇక్కడ ఏంటి అంటే అయినను. Nevertheless, at thy word I cast the net. అయినను నీ మాట చొప్పున వలలు వేతును. So this evening we may have our own failures, many in number. ఈ సాయంకాలం సమయాన మన వైఫల్యాలు చాలా ఎక్కువగానే ఎన్నో వైఫల్యాలు కలిగి ఉండవచ్చు. We can resist all the failures with one word, that is God's word. ఆ వైఫల్యాలన్నిటినీ మనము ఒకే ఒక మాటతో ఎదిరించవచ్చు. అదేంటంటే దేవుని మాట. That is God's word. అది దేవుని వాక్యం. That is logos and rhema. లోగోస్, రేమ అన్న దేవుని వాక్యం. So he responded without any condition. Unconditional obedience he showed. ఆయన పేతురు ఇక్కడ ఏ షరతులు లేకుండా ఆయన విధేయతను చూపించినట్లు మనం చూస్తాం. ఏ షరతులు లేని విధేయత. That is very, very important. అది చాలా ముఖ్యమైనది. God tells us, give tithe unto the Lord. దేవుడు మన దశమ భాగాన్ని ప్రభువుకు అర్పించాలి అని చెప్తున్నారు. And God will open the gates of heaven and he will fill your treasures. ఆయన పరలోకపు వాక్యాలను తెరచి మన సంపదను ఆయన నింపుతారు. So just without condition, unconditionally, you just give unto the Lord, you can see the fruit in your life. ఏ షరతులు లేకుండా ప్రభువునకు ఇచ్చినప్పుడు మనం మన జీవితాల్లో దాని ఫలాలను మనం చూడగలుగుతాం. Sometimes God says, kneel down and pray. This is the time of prayer. కొన్నిసార్లు దేవుడు ఈ విధంగా చెప్తారు, ఇది మోకాల్లోని ప్రార్థించే సమయం. You kneel down and pray, you will see great reward and fruit for that. అప్పుడు మోకాల్లోని ప్రార్థించినప్పుడు దాని గొప్ప ఫలము, దాని యొక్క గొప్ప ప్రయోజనం మనం చూడగలుగుతాం. What we need is we have to show unconditional obedience. మనం చేయవలసింది ఏంటయ్యా అంటే ఏ షరతులు లేకుండా ఆయనకు విధేయత చూపించడం. There in wedding at Cana, Jesus said, you fill the pots, 6 pots with water. That's all. కానా వివాహంలో యేసుక్రీస్తు ప్రభు, మీరు ఈ రాతి బాణలను 6 రాతి బాణలను నింపండి అని చెప్పారు. అంతే. Unconditionally they fill the pots with water. ఏ షరతు లేకుండా వారు ఆ బాణలను నింపారు. So obedience is disciples, miracle is God's. విధేయత చూపించడం శిష్యుని పని అయితే సూచక క్రియ, ఆశ్చర్య కార్యాన్ని జరిగించడం అది ప్రభు పని. That is the fourth one, response of Peter. ఇది 4వ విషయం, పేతురు యొక్క ప్రతిస్పందన. Fifth one, record break of Peter. 5వ విషయము రికార్డ్ బ్రేకింగ్, అనగా పేతురు జీవితంలో ప్రధానమైన ఘట్టము. That we see in verse 6.
దాన్ని 6వ వచనంలో మనం చూస్తున్నాం. In the 5th verse, the net was nil. In the 6th verse, the net was full. 5వ వచనంలో వలలు ఖాళీగా ఉన్నాయి. 6వ వచనంలో వలలు నిండిపోయి ఉన్నాయి. That is the record break experience in life of Peter. ఇదే పేతురు జీవితంలో రికార్డు బద్దలు కొట్టే అనుభవం, ప్రధానమైన ఘట్టము. This was supernatural event in the life of Peter. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన కార్యము, సూచక క్రియ. ఇది పేతురు జీవితంలో ఆయన అనుభవించాడు. Because he used to cast the net and get the fish entire the night time only. But today it happened in the daytime. ఎందుకంటే ఆయన జీవితం అంతా పేతురు ఆయన రాత్రి వలలు వేసి చేపలను పట్టేవాడు. కానీ ఈ రోజు పగటి పూట ఆయన వలలు వేసి చేపలను పట్టాడు. It is extraordinary. ఇది అసాధారణమైనది. Generally, the fishermen catch the fish only nights because nights only fishes come. సాధారణంగా జాలర్లు వారు చేపలు పట్టడానికి రాత్రే వెళ్తారు. ఎందుకంటే రాత్రి జామున చేపలు ఎక్కువగా పడతాయి. So here record was broken that the net was filled with the abundance of fish. ఇక్కడ ఒక రికార్డు బద్దలైనట్లుగా అక్కడ వలలన్నీ విస్తారమైన చేపలతో నిండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. Even the nets began to break. ఆ వలలు చేపల వలన ఆ వలలు పిగిలిపోచుండగా అని కూడా మనం చూస్తున్నాం. They were about to torn. ఇవి చినిగిపోయి పిగిలిపోనంతగా అవి నిండిపోయాయి. That he never experienced in his life. ఇది ఎప్పుడు ఆయన జీవితంలో ఆయన అనుభవించలేదు. So when we really obey unto the Lord performs miracles, record breaks in our lives. కాబట్టి ఎప్పుడైతే మనం నిజంగా ప్రభువుకు విధేయత చూపిస్తామో అప్పుడు ఇటువంటి అనుభవాలు, ఇటువంటి గొప్ప అనుభవాలు, ఆశ్చర్యకరమైన అనుభవాలు మనం అనుభవిస్తాం. Nil net became full net. ఖాళీ వల నిండు వలగా మారిపోయింది. Water became wine. నీరు ద్రాక్షారసంగా మారింది. Dead Lazarus became resurrected Lazarus. చనిపోయిన లాజరు తిరిగి లేచిన లాజరుగా ఆయన మారాడు. So he can perform any wonder in our lives. గనుక ఆయన ఏ విధమైన ఆశ్చర్యమైన అద్భుతాన్నైనా చేయగలడు. Rick Vujicic said one thing. రిక్ విచిచ్ అనే భక్తుడు ఈ విధంగా చెప్పాడు. He had no legs, he had no arms. ఆయనకు చేతులు లేవు, కాళ్ళు లేవు. Rick Vujicic, now he is one of the greatest preachers and teachers in the world. ఈ నిక్ వోయిచిచ్ ఈ ప్రపంచంలోనే గొప్ప ప్రసంగికుల్లో, గొప్ప బోధకులలో ఒకటిగా ఈనాడు ఉన్నాడు. Now he could visit at least 45 countries in the world. ఆయన ఇప్పటికీ దాదాపు 45 దేశాలను తిరిగి సంచరించి ఆయన వచ్చాడు. He has no legs, no arms. ఆయనకు 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. Only head and torso. కేవలము తల, మొండెం మాత్రమే ఉన్నాయి. That's all. అంతే. So he asked the Lord. ఆయన ఈ విధంగా ప్రభువుని అడిగాడు. Oh God, perform one miracle in my life. దేవా, నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి. If you don't perform a miracle in my life, make my life one miracle. ఒకవేళ నా జీవితంలో ఏ అద్భుతాన్ని చేయకుంటే నా జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చివేయండి. That is what the Lord did. అదే ప్రభు కూడా ఆయన జీవితంలో చేశాడు. He did not give limbs to Nick Vujicic. ఆయన నిక్ వోయిచిచ్ కు కాళ్ళు చేతులు ఇవ్వలేదు గాని He did not perform that wonder. ఆయన అద్భుతాన్ని చేయలేదు. But he made Nick a great miracle to the world. కానీ ప్రభు ఆ నిక్ వోయిచిచ్ అన్న వ్యక్తిని గొప్ప అద్భుతంగా, ఈ ప్రపంచానికి ఒక గొప్ప అద్భుతంగా ఆయన మార్చివేశాడు. Our God is God of performing wonders in our lives. మన దేవుడు గొప్ప ఆశ్చర్య క్రియలను మన జీవితాల్లో చేసే దేవుడు. That is the 5th one. ఇది 5వ విషయం. 6th one, that is reciprocity of Peter.
ఆరవ విషయము ఏంటంటే పేతురు యొక్క పరస్పర అన్యోన్యత. That we see in the verse 7. ఆ విషయాన్ని మనం 7వ వచనంలో చూడగలుగుతాం. That verse says like this, and they beckoned unto their partners who were in the other boat that they should come and help them. And they came and filled both the boats so that they began to sink. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. So that is reciprocity here means sharing with each other and one another. ఇక్కడ పరస్పరత్వము, పరస్పర అన్యోన్యత ఏంటంటే ఇతరులతో పంచుకోవటము, ఇతరులతో కలిగి ఉండటము. Here we see in the 7th verse, Palivaru in Telugu. In English, partakers. తెలుగులో పాలివారు అని 7వ వచనం ఉన్నది. ఇంగ్లీష్ లో పార్ట్ టేకర్స్ అన్నట్లుగా మనం చూస్తాం. Fellow laborers. లేదా తోడి జతపని వారు అని మనం అనుకోవచ్చు. They were the fellow laborers. Whatever thing they experience, they share with each other and one another. వారు తోడి పనివారు. వారికి ఏదైనా కలిగి ఉంటే వారు కలిసి పంచుకునేవారు. Here they have abundance. Now they are calling, Peter is calling, James is calling, come, come, come. Here is a lot of fish. We are not able to fill our boat. You come and help us. Let us have abundance in our boats. గొప్ప సమృద్ధి కలిగింది కాబట్టి పేతురు, రండి రండి, మీరు కూడా వచ్చి ఇందులో పాలు పంచుకోండి, మనమందరం కలిసి ఈ దోణిలో నింపుదాము అని ఇక్కడ పిలుపుస్తున్నాడు. Sharing gives us abundant joy. పంచుకోవడము మనకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. Joy will be doubled when we share. ఆనందాన్ని మనం ఎప్పుడైతే పంచుకుంటామో అది రెండింతలు ఎక్కువ అవుతుంది. Sorrow is shared when it is divided. దుఃఖాన్ని మనం పంచుకున్నప్పుడు అది సగానిగా తగ్గిపోతుంది. So whatever the Lord gives unto us, let us share with the others. కాబట్టి ఏదైతే ప్రభు మనకిస్తాడో ఇతరులతో కలిసి పంచుకుందాం. So here they got a lot of fishes, they are sharing with others. సో ఇక్కడ కాబట్టి ఎంతో విస్తారమైన చేపలు వారికి దొరికాయి. అవి వాటిని ఇతరులతో పంచుకుంటున్నారు. They are not selfish. వారు లోబలుగా ఇక్కడ లేరు. They are sharing the fishes. కానీ ఎంతో ఔదార్యం కలిగి ఇతరులతో పంచుకుంటూ ఉన్నారు. In our lives also, in our church, if at all you have more clothes, you can share with others. కాబట్టి మన సంఘంలో కూడా మనకు ఒకవేళ ఎక్కువైన దుస్తులు, ఎక్కువైన బట్టలు ఉన్నట్లయితే ఇతరులతో పంచుకోవచ్చు. If you have a lot of food, share with others. ఒకవేళ ఎక్కువ సమృద్ధి అయిన ఆహారం ఉంటే ఇతరులతో కూడా కలిసి పంచుకో. If you have more convenience and comfort, and you can share with others. ఒకవేళ నీ యొద్ద ఎంతో గొప్ప సదుపాయాలు, ఎంతో గొప్ప వస్తువులు కలిగి ఉంటే ఇతరులతో కూడా పంచుకో. When you share, your joy will be double. ఎప్పుడైతే నువ్వు పంచుకుంటావో నీ ఆనందము రెట్టింపు అవుతుంది. You can taste that when you share. దాన్ని ఎప్పుడైతే పంచుకుంటామో అప్పుడే దాన్ని రుచి చూడగలం. So that is the 6th one. ఇది 6వ విషయం. 7th one, realization and recognition of Peter. 7వ విషయం ఏంటంటే పేతురు ప్రభువును గుర్తెరుగుట, తనను గురించి గ్రహించుట. That we see in verse 8. ఆ విషయాన్ని మనం 8వ వచనంలో చూడగలుగుతాం. Here in this 8th verse, we can see that Peter is saying one thing here. When Simon Peter saw it, he fell down at Jesus' knees, saying, "Depart from me, for I am a sinful man, O Lord." సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. So here are two things, realization and recognition. ఇక్కడ 2 విషయాలను మనం చూస్తాం, గ్రహించటం, గుర్తెరగటం. What is the realization here? ఏమి గ్రహిస్తున్నాడు ఇక్కడ? In the 5th verse, he said, "Master." 5వ వచనంలో ఏలినవాడా అని ఆయన పిలుస్తున్నాడు. In the 8th verse, 8వ వచనంలో before saying Lord, ప్రభువా అని పిలవక ముందు he says, "I am a sinful man." ఆయన నేను పాపాత్ముడను So అని the first one is realization that he was a sinful man. మొదటి విషయం ఏంటంటే ఆయన
పాపాత్ముడు అని ఆయన గ్రహించుట. So when he saw God's greatness, when he saw God's grace, he could understand what he was. దేవుని గొప్పతనము, దేవుని కృప ఆయన చూసినప్పుడు పేతురుకు తన ఏంటో, ఆయన ఎవరో ఆయన ఎరిగాడు. When Isaiah saw the Lord on the throne, and he could understand that he was sinful. యెషయా ప్రవక్త ఆయన దేవుణ్ణి సింహాసనం మీద చూసినప్పుడు ఆయన పాపాత్ముడు అని ఆయనకు అర్థమైంది. When he saw the Lord on the throne, when he heard the singing of the angels, holy, holy, holy Lord God Almighty, he is worthy to receive power and glory. When he heard that song, automatically, when he introspected himself, he found that there was sin in his life. దేవుణ్ణి సింహాసనం మీద చూస్తూ దేవదూతలు వేల మంది వారు పరిశుద్ధుడు 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 అని వారు గానం చేస్తూ ఆ బలము మహిమ కేవలము దేవునికే చెల్లును అని పాడుతున్నప్పుడు ఇదంతా చూసిన యెషయా ఆయన నేను పాపాత్ముడను అని తనలో తాను చూసుకోనగలిగి నేను పాపిని అని ఆయన ఒప్పుకున్నాడు. So when we see God's goodness, God's grace, God's greatness in our life, automatically it will help us to understand how mean, how poor, how sinful we are. ఎప్పుడైతే మనము దేవుని మంచితనము, దేవుని గొప్పతనము, దేవుని కృపను మనము చూస్తూ ఉంటామో మనము ఎంత చెడ్డవారము, మనలో ఎంత కుళ్ళు ఉన్నది, మనము ఎంత పాపిష్టులము అన్న విషయం మనకు అర్థమవుతుంది. That is realization. అది గ్రహించుట. Second one, recognition. రెండవది గుర్తించుట. What did he recognize here? ఆయన ఏం గుర్తించాడు? In the fifth verse he said unto the Lord, "O Master." 5వ వచనంలో ఆయన ఏలినవాడా అని అన్నాడు. In the fifth verse he recognized Jesus as Master. 5వ వచనంలో ప్రభువైన యేసును ఆయన ఏలినవాడు, యజమాని అన్నట్లుగా ఆయన గుర్తించాడు. But here in this 8th verse he says, "You are the Lord." కానీ 8వ వచనంలో ఇక్కడ నీవు ప్రభుడవు, నీవు ప్రభువు అన్నట్లు ఆయన గుర్తించాడు. That is the deeper understanding with the Lord Jesus. ఇది లోతైన అనుభవం, లోతైన అవగాహన దేవుని ప్రభువైన యేసుని గురించిన. So we need to know greater knowledge. We need to acquire greater knowledge in the Lord. కాబట్టి మనము ప్రభువులో గొప్ప జ్ఞానాన్ని, గొప్ప అవగాహనను మనం పొందాలి. The more we fellowship with Jesus, the more we can understand what he is. ఎంత ఎక్కువ సహవాసము మనము ప్రభువైన యేసుతో గడుపుతామో మనము ఆయన ఎవరో అన్న విషయం మనకి ఎక్కువగా అర్థమవుతుంది. When we come to the Lord, that the Lord is like this, automatically we can understand his lordship in our life. ఎప్పుడైతే ఈ ప్రభు ఈ విధంగా ఉన్నాడు అని మనకు అర్థమవుతుందో ఆయన నా జీవితానికి ప్రభువు అన్న విషయాన్ని మనము ఒప్పుకొనగలుగుతాం. Daniel 11:32 says, "They that they know their Lord, they will do exploits for the Lord." దానియేలు గ్రంథము 11-12 వచనంలో ప్రభువును దేవుని ఎరిగిన వారు శూర కార్యాలు జరిగించెదరు అన్నమాట చదువుతాం. So here Peter could come to know that Jesus Christ is the Lord for his life. పేతురు ఇక్కడ ప్రభువును యేసుక్రీస్తును ఆయన తన జీవిత ప్రభువుగా ఆయన గుర్తించాడు. So all these 7 steps led Peter to the 8th step. ఈ 7 మెట్లు అన్ని కలగలిపి పేతురును 8వ మెట్టుకు తీసుకొని వచ్చాయి. That 8th step is resolution of Peter. ఈ 8వ మెట్టు ఏమిటి అనగా పేతురు యొక్క దృఢమైన గట్టి తీర్మానము. So this evening, if you want to make a great resolution in your life, firm resolution in your life, you need to have 7 steps in the beginning. ఒకవేళ ఈ సాయంకాలం నువ్వు ఒక గట్టి తీర్మానం, గట్టి నిశ్చయతను చేయాలి అని అనుకుంటూ ఉన్నావంటే దానికి ముందు ఈ 7 మెట్లు కూడా తెలుసుకొని ఉండాలి. ఈ 7 మెట్లను కూడా నువ్వు ప్రయాణించి ఉండాలి. Peter experienced these 7 and entered into the 8th one. పేతురు ఈ 7టిని అనుభవించిన తరువాత 8వ మెట్టుకు ప్రవేశించాడు. That 8th one is now in his life no fear. ఈ 8వ మెట్టుకు వచ్చినప్పుడు పేతురు జీవితంలో ఆయనకు భయం లేదు. In the 10th verse we see the Lord Jesus said,
Don't fear not. 10వ వచనంలో మనం చూస్తాం ప్రభు అని యేసు భయపడకుము, భయపడొద్దు అని I చెబుతున్నాడు. am going to change you. నేను నిన్ను మార్చివేస్తాను So అని far you are the చెప్తున్నాడు. fisherman. From today onwards, you are the fisher of men. ఇప్పటి వరకు నీవు జాలరివి, కానీ ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు వాడవై ఉందువు అని ఆయన చెప్పాను. That's a great change brought in his life. ఇది ఒక గొప్ప మార్పు పేతురు జీవితంలో. When he heard that happy news in his life, he came to one decision, that is the 11th verse, resolution. సో ఎప్పుడైతే ఈ గొప్ప మార్పును, ఈ గొప్ప మాటను ఆయన అందుకున్నాడో, ఆయన ఒక గట్టి తీర్మానం, నిశ్చయతకు వచ్చాడు. దాన్ని మనం 11వ వచనంలో మనం చూస్తాం. He left the boat, he left the fish, he left the parents, he left everything and followed the Lord Jesus Christ. ఆయన దోణిను విడిచిపెట్టాడు, చేపలను విడిచిపెట్టాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించాడు. That resolution, that discipleship made Peter a great man of God in the world. ఆ గట్టి నిశ్చయత, ఆ గట్టి తీర్మానమే పేతురును ఈ ప్రపంచంలో ఒక గొప్ప దైవ జనునిగా తీర్చిదిద్దింది. One of the great apostles for the Lord. అపోస్తులలో ఒక ప్రాముఖ్యమైన వాడిగా, ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులుడిగా ఆయన మారిపోయాడు. One of the great disciples unto the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప శిష్యులలో ఒకడిగా ఆయన ఉన్నాడు. And he became the founder of the first church there in Jerusalem. యెరూషలేంలో మొదటి సంఘానికి ఆయన ప్రధాన మొదటి నాయకుడిగా ఉన్నాడు. Illiterate became the greatest speaker of the time. చదువు రాని వాడు ఆయన గొప్ప ప్రసంగికుడిగా మారాడు. He was used mightily in the hands of the Lord. ఆయన ప్రభు చేతిలో గొప్పగా వాడబడ్డాడు. So good resolution will lead you to good destination. ఒక గట్టి తీర్మానము నిన్ను చక్కని గమ్యానికి చేరుస్తుంది. So this evening we have seen 8 steps or 8 principles in the radical change of Peter. ఈ సాయంకాలాన మనము పేతురులో చారిత్రాత్మక మార్పు, గొప్ప మార్పుకు 8 మెట్లు ఈరోజు చూసాం. So let us go through once again, enter the passage and ponder over these points tonight. Take time and ask the Lord, "Oh Lord, make me a great man in your hands." మరలా తిరిగి ఈ వాక్య భాగాన్ని ఒకసారి మరలా చదువుకొని దీని మీద ధ్యానం చేసి రాత్రి, దేవా నన్ను కూడా ఒక గొప్ప పనివాడిగా, పేతురు లాంటి వాడిగా మార్చమని మనం అడుగుదాం. You have brought very good, great change in life of Peter. You also bring great change in my life. ప్రభువా, నీవు పేతురు జీవితంలో ఇటువంటి గొప్ప పెను మార్పును తీసుకుని వచ్చావు. నా జీవితంలో కూడా అటువంటి మార్పును తీసుకుని రండి. Here am I, Lord. I surrender my everything unto you, Lord. ఇదిగో ప్రభువా, నేనున్నాను, నా సమస్తాన్ని నీకే అప్పగిస్తున్నాను. The Lord honors your resolution. దేవుడు నీ తీర్మానాన్ని ఘనపరుస్తాడు. The Lord will lead you to good destiny in your life. ఆయన ఘనమైన గమ్యానికి నిన్ను చేరుస్తాడు. May God bless this meditation to our hearts. దేవుడు ఈ వాక్య ధ్యానాన్ని మన హృదయాలకు దీవించి అనుగ్రహించును గాక.